తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఖర్చులకు సంబంధించిన విషయాలంటే అది న్యాయపరమైనవి, వైద్యపరమైనవి కావచ్చు, అలాగే మీ యొక్క ఇమ్యూనిటీ పెంపొందించుకునే విషయం కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం, కృషిశీలత పెంపొందించుకోవడం, అలాగే న్యాయపరమైన విషయాల గురించి ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. ఖర్చులు మీరు రుణాలు చేసైనా సరే ఖర్చులు పెట్టడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలు లాంటి వాటికి సమయంగా భావించవచ్చు. పెద్దల యొక్క ఆశీస్సులు, తోడ్పాటు, తోబుట్టువుల యొక్క సహకారం, అలాగే వృత్తి చేసే వారికి వృత్తిపరమైన విషయాల్లో కూడా ఆకస్మికంగా వృత్తిలో మీతో ఉండే కలీగ్స్ కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, వారి యొక్క సహకారంతో, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క దీవెనలతో పనులలో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. నూతన ప్రదేశాలలో మీరు చేసే జాబ్ కోసం చేసే ఏదైనా ప్రయత్నాలకి కొంత అనుకూలత అనేది ఏర్పడడం, తద్వారా కొంత ప్రశాంతంగా మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి మొదలైన దానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు చేసే ప్రయత్నాలలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటి వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కనుక బద్ధకం లేకుండా ఏదైనా ప్రయత్నం చేసి ఏదైనా సాధించడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా మీరు స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ముఖ్యంగా పెద్దవాళ్ళ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి, ఉపాసన బలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వాటికి సంబంధించిన దైవ సంబంధమైన విషయాల్లో కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా కొంత ఖర్చులు లాంటివి ఏర్పడడం, అది మీకు మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే చేసే ఖర్చులు శుభకరమైన ఖర్చులు లాంటివి అవ్వడం, సంతానం అభివృద్ధి విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ, కుటుంబ సంబంధమైన విషయాల్లోనూ పెట్టడం, దానివల్ల మీ మాట గౌరవం పెరగడం, సంఘంలో గుర్తింపు గౌరవం పెరగడం, మీకు ఒక రకమైన ఒక చక్కటి గుర్తింపు లాంటిది రావడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. కాబట్టి వీలైనంత వరకు సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు కీలకంగా కృషి చేస్తారు. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి గృహానికి సంబంధించి అంటే ఏదైనా లోన్ తీసుకొని ఒక ఇంటిని మళ్ళీ ఇది చేసుకోవడం, అంటే పాత ఇంటిని రిపేర్ చేయించుకోవడం కావచ్చు, కొత్త ఇంటి మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ మీరు ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు, అంటే ఇంటిని రీమోడల్ చేయించుకునే విధానంలో కావచ్చు, లేకపోతే ఇంటి కొరకు ఆల్రెడీ పెట్టిన పెట్టుబడి విషయంలో ఇంకా కొంత ధనాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు లాంటివి రావడం కానీ అలాంటివి. అలాగే గృహ సౌఖ్యం కొంతవరకు తక్కువగా ఉంటుంది, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ముందుకెడతారు. విద్యాపరమైన విషయాలు, నూతన విషయాలు నేర్చుకోవడంలో, విద్యా విషయాల్లోనూ ధనం ఖర్చు పెట్టుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అది వీలైనంత వరకు మీకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది.